హాయ్ అండి అందరికీ. బయట చల్లగా వాన పడుతుంటే ఇంట్లో మెత్తటి పకోడీ చేసుకొని దాంతోపాటు ఒక కప్పు టీ తాగితే చాలా బాగుంటుంది కదా. ఆ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నటి అల్లం తరుగు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నటి కొత్తిమీర తరుగు వేసి ఉల్లిపాయలు నీరు బయటకు వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం సోడా ఉప్పు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులోనే కొంచెం కారం వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా డాల్డా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 4-5 నిమిషాలు ఆపకుండా బీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన ఉంచిన పిండిని నూనె ఈ విధంగా కాగిన తర్వాత కొంచెం కొంచెం పిండిని పకోడీలాగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పకోడీల్ని బయటికి తీసేసుకోవడమే. అంతే అండి. పైన కొంచెం క్రంచీగా లోపల సాఫ్ట్